అసెంబ్లీలో సీఎం రేవంత్ స్పీచ్ కు కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేటీఆర్ అసహనం పీక్స్ కు పోయిందని చెప్పారు. రాహుల్ గాంధీని ఉరితీయాలని పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లను ఉరితీసినా తప్పు లేదన్నారు ఆది శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతుంది. అసెంబ్లీ వేదికగా గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, తెలంగాణకు అన్యాయం చెప్పిన అంశంలో తల్లడిల్లిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గత 10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి నిర్వాకాన్ని అసెంబ్లీ వేదికగా కృష్ణా జలాలలో దోపిడీ, గోదావరి జలాల్లో దోపిడీ కండ్లకు కట్టినట్టుగా చెప్పినటువంటి ఆ స్పీచ్ విన్న తర్వాత ఆగమైపోతుంది వాళ్ళ కుటుంబం అని చెప్పడానికి. ఈరోజు కేటీఆర్ గారి మాటలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. ఏం మాట్లాడుతుండో ఈరోజు తెలంగాణ సమానం గమనిస్తున్న వేళ రాహుల్ గాంధీ గారిని ఉరిదీయాలంటున్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఉరితీయాలని చెప్పిన స్టేజ్కి పీక్స్ వెళ్ళిపోయినటువంటి సందర్భంలో తెన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి వారిని తెలంగాణ సమాజం క్షమించదు. వాళ్ళ అసహనం ఎంత పీక్స్ కు వెళ్ళిందో ప్రజలను గమనించవలసింది నేను కోరుతా ఉన్నా. తెలంగాణ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్న వారిని ఉరిదీసినా తప్పు లేదని సందర్భోచితంగా రేవంత్ రెడ్డి గారి మాటలునే తప్ప వ్యక్తిగతంగా చావును కోరుకెళ్ళోడు రేవంత్ రెడ్డి గారు గమనించండి కేటీఆర్ అని అంటున్నా. కేసీఆర్ గారు ఆసుపత్రి ఉంటూ ముందు వచ్చి మందలించింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా అని అంటున్నా. ఈరోజు మా పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన సర్వభ్రష్ట పాలన అంటున్నాడు. మీ పాలన 10 ఏళ్లలో మీ పరిపాలన సర్వస్వాహ పరిపాలనగా జరిగింది కాబట్టి ప్రజలు మేము పక్కన పెట్టారు. ఇప్పటికైనా మాటలు కోటలు దాటుతున్న జాగ్రత్త అని చెప్తున్నాం. ముందు మీ ఇంటి నుండి కల్వకుంట్ల కవిత గారు వేస్తున్న ప్రశ్న సమాధానం చెప్పండి. రండి అసెంబ్లీకని కేసీఆర్ గారు కోరుతుంది మీ 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 కుటుంబం నుంచి వచ్చినటువంటి కవితని కదా అంటున్నాం. అవును, అవినీతి అక్రమ జరిగిన మాట వాస్తవం చెప్పని కవిత గారు కూడా ఆరోపణ చేస్తున్న మాట వాస్తవం కాదా అంటున్నా. మీ కుటుంబం నుంచే మీపై ఆరోపణలు వస్తుంటే ఈరోజు ఈ ప్రభుత్వం పైన, ప్రభుత్వానికి సంబంధించి సభా నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు సభ నడపలో హుందాగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు మీరు మాటలు మానుకో